దేవా, నా జీవితంలో శ్రమ నొందటం నాకు మేలైందయ్యా. నా జీవితంలో మాత్రం ఆ గాయాలు, ఆ శ్రమలు, ఆ పోరాటాలు నాకు ఉండుండకపోతే నేను నీకు ఇంత దగ్గరగా ఉండుండను ప్రభా. నేను నీ దగ్గర వచ్చి ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే నీ దగ్గరకు వస్తా ముందు నేను నీతో సమర్పించుకుని నీతో బ్రతుకుతాను ముందు గర్విష్ఠగా ఉండేవాడిని. అలాగే పోయామంటే ఎక్కడో లోకం పాపంలో ఎక్కడో పాట పడిపోయి ఉండేవాడిని, ఎక్కడో చోట నాశనం అయిపోయి ఉండేవాడిని. కానీ నా జీవితంలో నువ్వు గాయాలు అనుమతించావు. నన్ను నాశనం చేస్తానికి కాదు, నీకు అవసరం నా మీద ఎన్ని మచ్చలు కాదు, నిన్నెంత ప్రేమిస్తాను, నీకు ఎంత దగ్గరగా ఉన్నాను అంతే నీకు అవసరం. ఎందుకంటే ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఆ గాయాలు, ఆ మచ్చలు అవన్నీ నాకు జ్ఞాపకం ఉండవు కదా, జ్ఞాపకం తెచ్చుకోను. ఎందుకంటే చీకటి లేని, చింతలు లేని, చిమ్మట లేని శ్రీమంతములో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాం. ఆకలి దప్పికలు లేని ఆ రాజ్యంలో దేవునితో ఆనందిస్తూ ఉంటాం. అక్కడ ఎవడు నన్ను తిట్టాడే కొట్టాడు అని ఫీలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. అక్కడ ఎవడు నన్ను చేతకనోడు వీడు వేస్ట్ రా అన్నాడని ఎవడు ఫీలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లే. అక్కడ తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రేమికుడు, ఓ ప్రేమ ఇక్కడ ఉన్నావయ్యా, నువ్వు నా కళ్ళు ముందు ఉన్నావయ్యా. దట్ ఈస్ ద లైఫ్ యూ కెన్ చూస్ ఫర్.